నమస్కారం. మనందరికీ శాంతి కావాలి. మన కుటుంబంలో, మన ఆఫీస్లో, చివరికి మన సోషల్ మీడియా ఫీడ్లో కూడా. కానీ ఎక్కడ చూసినా గొడవలే. చిన్న వాగ్వాదాల నుండి పెద్ద యుద్ధాల వరకు. అసలు ఎందుకిలా జరుగుతోంది? మనుషులు శాంతిని కోరుకుంటూ కూడా నిరంతరం సంఘర్షణలో ఎందుకు జీవిస్తున్నారు? ఈరోజు మనం ఈ ప్రశ్నకు సమాధానం వెతకడానికి దాదాపు 2,500 ఏళ్ల క్రితం జరిగిన ఒక సంభాషణలోకి వెళ్తున్నాం. ఇదొక డిటెక్టివ్ కథలాంటిది. దేవతల రాజు శక్రుడు స్వయంగా భగవానుని అంటే బుద్ధుణ్ణి ఈ ప్రశ్న అడుగుతాడు. మన ఆధారం శక్ర ప్రశ్న సూత్రం. సంఘర్షణ యొక్క మూల కారణాన్ని ఒక ఉల్లిపాయ పొరలు తీసినట్టుగా శోధించిన సంభాషణ అది. అవును, ఇది చాలా అద్భుతమైన సంభాషణ. ఇక్కడ విశేషమేమిటంటే భగవానుడు సంఘర్షణకు బాహ్య కారణాల గురించి అంటే రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థలు, సరిహద్దుల గురించి మాట్లాడ్రు. ఆయన కెమెరాను బయటి ప్రపంచం నుండి తిప్పి మన లోపల, మన మనసులో ఏం జరుగుతుందో చూపిస్తారు. ఇది ఒక రకంగా మానసిక పురావస్తు తవ్వకం లాంటిది. ఆసక్తికరంగా ఉంది. పైపైన ఉన్న మట్టిని తొలగిస్తూ అసలు కారణం ఎక్కడ దాగి ఉందో కనుక్కోవడమన్నమాట. సరే, ఆ తవ్వకాన్ని మొదలు పెడదాం. శుక్రుడి మొదటి ప్రశ్న చాలా సూటిగా ఉంటుంది. దేవతలు, మానవులు, అసురులు, ఇతర ప్రాణులు అందరూ శాంతిగా, శత్రుత్వం లేకుండా జీవించాలని అనుకుంటారు. కాని వారు ద్వేషం, హింస, వైషమ్యాలతోనే బ్రతుకుతున్నారు. ఎందుకు? దీనికి భగవానుడి సమాధానం నేను ఊహించిన దానికంటే చాలా భిన్నంగా ఉంది. నిజమే. ఆయన ఏ సామాజిక నిర్మాణాల గురించో, అధికార పోరాటాల గురించో మాట్లాడరు. అవేవి కాదా? అవేమీ కావు. ఆయన సమాధానం చాలా సరళంగా కాని చాలా శక్తివంతంగా ఉంటుంది. ఆయనిలా అంటారు: ప్రాణులు అసూయ అంటే ఎన్వి మరియు పిసినారితనం స్టింజినెస్ అనే 2 బంధనాలతో కట్టబడి ఉన్నారు. అందుకే వారు సంఘర్షణలో జీవిస్తారు. ఒక్క నిమిషం, అదేనా? కేవలం అసూయ, పిసినారితనమా? ప్రపంచంలోని అన్ని యుద్ధాలకు, కుటుంబాల్లోని తగాదాలకు, దేశాల మధ్య వైషమ్యాలకు కారణం ఈ 2 చిన్న చిన్న మానసిక స్థితులేనా? ఇది నమ్మడానికి కొంచెం కష్టంగా ఉంది. మొదట విన్నప్పుడు అలాగే అనిపిస్తుంది. కాని లోతుగా ఆలోచిస్తే అందులో ఎంత నిజమో తెలుస్తుంది. అసూయ అంటే ఏమిటి? ఇతరుల దగ్గర ఉన్న ఆనందాన్ని, విజయాన్ని, సంపదను చూసి ఓర్వలేకపోవడం. అది నా దగ్గర ఎందుకు లేదు అనే బాధ. మరి పిసినారితనమంటే మన దగ్గర ఉన్న దాన్ని, అది డబ్బు కావచ్చు, జ్ఞానం కావచ్చు, ప్రేమ కావచ్చు, ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడకపోవడం. ఇది నాది అనే భావన. అవును, ఇది నాది, నాకే స్వంతం అనే పట్టుదల. ఇప్పుడు ఆలోచించండి, ఈ 2 భావనలు కలిస్తే ఎంత పెద్ద సంఘర్షణ పుడుతుందో. నిజమే. మన ఆఫీస్లో ఎవరికైనా ప్రమోషనొస్తే మనలో కలిగే చిన్న అసంతృప్తి నుండే, సోషల్ మీడియాలో స్నేహితుల వేకేషన్ ఫోటోలు చూసి నా జీవితం ఇంతేనా అని నిట్టూర్చడం వరకు ఇదంతా అసూయ యొక్క రూపమే కదా. ఖచ్చితంగా. అలాగే మనకు తెలిసిన ఒక ముఖ్యమైన సమాచారాన్ని తోటివారికి చెప్పకుండా దాచిపెట్టడం కూడా పిసినారితనమే. ఇవి చిన్న స్థాయిలో మొదలై పెద్ద సంఘర్షణలకు దారితీస్తాయి. ఖచ్చితంగా. ఒకరి పురోగతిని చూసి మనస్సులో కలిగే చిన్న అసంతృప్తి నుండి, తన అభిప్రాయమే సరైనదని దాన్ని ఎవరితోనూ పంచుకోనవసరం లేదనే మొండితనం వరకు, ఇవన్నీ ఈ 2 లక్షణాల యొక్క రూపాలే. ఓకే, అసూయ, పిసినారితనం. ఇది సమస్య యొక్క పైపొర మాత్రమే అనిపిస్తుంది. కాని శక్రుడు అంతటితో ఆగలేదు. ఒక మంచి డిటెక్టివ్ లాగా అతనింకా లోతుగా తవ్వాలనుకున్నాడు. స్వామీ, ఈ అసూయ, పిసినారితనమనే మొక్కలకు వేర్లెక్కడున్నాయి? అవి ఎక్కడ్నుండి పుడతాయి అని అడుగుతాడు. ఇక్కడి నుండే అసలు మానసిక విశ్లేషణ మొదలవుతుంది. భగవానుడు ఒకదానికొకటి కారణమయ్యే అంశాల గొలుసును వివరిస్తారు. ఇది ఒక డామినో ఎఫెక్ట్ లాంటిది. ఆయన ప్రకారం అసూయ మరియు పిసినారితనానికి కారణం ప్రియాప్రియాలు. ప్రియాప్రియాలు అంటే మనకు నచ్చినవి మరియు నచ్చనివి అనే విభజన. ఇష్టాయిష్టాలు. మన మనస్సు నిరంతరం ప్రపంచాన్ని ఇది నాకు ఇష్టం, ఇది నాకు అయిష్టం అని వర్గీకరిస్తూ ఉంటుంది. సరిగ్గా. ఒక వ్యక్తి లేదా వస్తువు ప్రియమైనది లేదా ఇష్టమైనది అయినప్పుడు దానిని పొందాలని, కాపాడుకోవాలని చూస్తాం. అవును. ఇతరుల వద్ద అది ఉంటే మనకు అసూయ కలుగుతుంది. అది మన దగ్గర ఉంటే దాన్ని పంచుకోవడానికి ఇష్టపడం అంటే పిసినారితనం వస్తుంది. అదే ఒక విషయం అప్రియమైనది లేదా అయిష్టమైనది అయితే దాని నుండి దూరంగా పారిపోవాలని చూస్తాం, దాన్ని ద్వేషిస్తాం. ఈ ఇష్టం అయిష్టమనే విభజనే అసూయకు, పిసినారితనానికి పునాది. అయితే ఈ ఇష్టాయిష్టాలు ఎందుకు ఏర్పడతాయి? అందరికీ ఒకే వస్తువు ఇష్టం ఉండదు కదా. ఈ ప్రియాప్రియాలకు కారణమేమిటని శక్రుడు అడిగాడా? అడిగాడు.
దానికి భగవానుడి సమాధానం కోరిక. పాలీలో ఛందా అంటారు. కోరిక, డిజైర్. అవును, ఒక విషయం పట్ల బలమైన ఆకర్షణ లేదా కోరిక ఉన్నప్పుడే దానిని ప్రియమైనదిగా మన మనసు ముద్రవేస్తుంది. కోరిక లేకపోతే ఇష్టం అయిష్టమనే భావన చాలా బలహీనంగా ఉంటుంది. ఒక ఉదాహరణ చెప్పగలరా? తప్పకుండా. మీకు కార్లంటే పిచ్చి అనుకోండి. ఒక కొత్త స్పోర్ట్స్ కారును చూసినప్పుడు బలమైన కోరిక పుడుతుంది. అది ప్రియమైనది అవుతుంది. అదే కార్ల మీద ఆసక్తి లేని వ్యక్తికి అది కేవలం ఒక వస్తువు మాత్రమే. ఒక సందేహం వస్తుంది. ఈ కోరిక ఎక్కడుండి వస్తుంది? మనం ఒక అడుగు వెనక్కి వెళితే కోరికకు మూలమేమిటి? మంచి ప్రశ్న. భగవానుడు కోరికకు కారణం ఆలోచన, అంటే వితక్క అని చెబుతారు. ఒక విషయం గురించి మనం ఆలోచించడం మొదలుపెట్టినప్పుడే దానిపట్ల కోరిక పుడుతుంది. ఒక్క నిమిషం. మీరు చెప్పేది వింటుంటే సంఘర్షణకు మూల కారణం ఆలోచించడం అన్నట్టుగా ఉంది. మనం ఆలోచించకుండా ఎలా బ్రతుకుతాం? ఇది కొంచెం విపరీతంగా అనిపించడం లేదా? ఆలోచనలే లేకపోతే మనం మనుషులమే కాదు గదా? మీరు చెప్పింది నిజమే. ఇక్కడ భగవానుడు ఉద్దేశించినది అన్ని రకాల ఆలోచనలు కాదు. సమస్యను పరిష్కరించే తార్కిక ఆలోచన కాదు. సృజనాత్మక ఆలోచన కాదు. ఆయన చెబుతున్నది కోరికను పెంచే ఒక నిర్దిష్టమైన ఆలోచన విధానం గురించి. ఉదాహరణకు మీరు షాపింగ్ మాల్లో ఒక ఖరీదైన ఫోన్ను చూశారు. దాన్ని చూసి, ఆహా, ఇది ఎంత బాగుందో, దీని కెమెరా ఎంత బాగుందో, ఇది నా దగ్గర ఉంటే నా స్నేహితులందరూ నన్ను చూసి ఎంత ఆశ్చర్యపోతారో అని ఆలోచించడం మొదలుపెట్టినప్పుడు ఓకే, ఆ ఆలోచనల పరంపరే కోరికను సృష్టిస్తుంది. అర్థమైంది. అంటే కేవలం గమనించడంతో ఆగకుండా దాని గురించి కలలు కనడం, ఊహించుకోవడం, ఆ రకమైన ఆలోచన అన్నమాట. సరే, గొలుసుకట్టులో చివరి మెట్టుకొచ్చేశాం. ఈ ఆలోచనలకు కారణమేమిటి? సంఘర్షణ యొక్క అసలు మూలపురుషుడెవరు? అవును, ఇక్కడే అసలు బాంబు పేల్తుంది. ఆలోచనకు కారణం మన మనసు యొక్క ఒక విచిత్రమైన అలవాటు అని భగవానుడు చెబుతారు. దీనికి పాలీ భాషలో ఒక అద్భుతమైన పదముంది. ఏమిటది? పపంచ. పాపంచ అంటే విస్తరణ లేదా ప్రొలిఫరేషన్. పపంచ వినడానికి కొత్తగా ఉంది. అంటే ఏమిటి? పపంచ అంటే మన మనసు ఒక అనుభవాన్ని అనుభవించి వదిలేయదు. దాన్ని పట్టుకుని సాగదీస్తుంది, దానిపై కథలల్లుతుంది, వాస్తవాన్ని వక్రీకరించి నేను, నాది, నా కథ అనే ఒక ప్రపంచాన్ని సృష్టిస్తుంది. ఒక ఉదాహరణ చెప్పండి. ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. మొన్న ట్రాఫిక్లో ఒకతను నన్ను కట్ చేశాడు. అది వాస్తవం. కాని వెంటనే నా మనసులో పపంచ మొదలైంది. వీడికి ఎంత ధైర్యం! చూడు ఎంత పొగరుగా వెళుతున్నాడో! ఇలాంటి వాళ్ల వల్లే ఈ దేశం ఇలా ఉంది అని ఒక పెద్ద కథ అల్లేసుకున్నాను. మనందరికీ అనుభవమే. అవును. ఆ కథ వల్ల నాలో కోపం, ద్వేషం పుట్టే. వాస్తవానికి అక్కడ జరిగింది ఒక చిన్న సంఘటన, కాని నా మనసు దాన్ని ఒక సినిమాగా మార్చేసింది. ఆ సినిమానే పపంచ. అద్భుతం. నేనెప్పుడూ ఇలా ఆలోచించలేదు. అంటే మనం ప్రపంచాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూడట్లేదు. మనం మనసు రాసిన ఒక సినిమా స్క్రిప్టును చూస్తున్నామన్నమాట. ఆ కారు కట్ చేసిన వ్యక్తి ఆఫీసుకు తొందరగా వెళుతున్నాడో లేదా ఇంట్లో ఎవరికైనా బాగోలేదో మనకు తెలీదు. కానీ మనం ఒక విలన్ను సృష్టించుకున్నాం. కరెక్ట్. ఈ పపంచ అనే కథల అల్లికే ఆలోచనలను, కోరికలను, ఇష్టాయిష్టాలను, చివరికి అసూయను, సంఘర్షణను సృష్టిస్తుంది. ఇది మొత్తం దృక్పథాన్నే మార్చేస్తుంది. ఖచ్చితంగా. పెద్ద పెద్ద యుద్ధాలకు, గొడవలకు కారణం ఆయుధాలు కాదు, రాజకీయాలు కాదు. మన తలలో మనం చెప్పుకునే ఈ చిన్న చిన్న కథలు. పపంచ అంటే అదే. అయితే మనం ఈ మానసిక డిటెక్టివ్ కథలో నేరస్థుణ్ణి కనుక్కున్నాం. ఆ నేరస్థుడి పేరు పపంచ. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఈ ఆలోచనల విస్తరణను, ఈ కథల అల్లికను ఒక భిక్షు లేదా సాధన చేసే వ్యక్తి ఎలా ఆపగలడు? మనసును ఖాళీగా ఉంచడం సాధ్యమా? దీనికి సమాధానంగా భగవానుడు ఒక చాలా ఆచరణాత్మకమైన పద్ధతిని సూచిస్తారు. అవును. ఇక్కడ ఆయన అన్ని భావాలను, ఆలోచనలను అణిచివేయమని చెప్పరు. అది సాధ్యం కూడా కాదు కదా? సాధ్యం కాదు, ఆరోగ్యకరం కూడా కాదు. బదులుగా ఆయన ఒక వివేకవంతమైన ఫిల్టర్ను ఉపయోగించమని చెబుతారు. ఆయన ప్రతి అనుభవాన్ని చాలా సరళంగా 2 రకాలుగా విభజిస్తారు: అనుసరించదగినది మరియు అనుసరించకూడనిది. అనుసరించదగినది, అనుసరించకూడనిది. ఇది ఒక స్విచ్ లాంటిదా? ఆన్ లేదా ఆఫ్? ఇది ఎలా పనిచేస్తుంది? ఇది స్విచ్ కంటే ఒక గైడ్ లాంటిది. ఈ ఫిల్టర్ను ఆయన మొదట 3 ప్రధాన మానసిక స్థితులకు వర్తింపజేస్తారు. అవి ఆనందం, దుఃఖం మరియు ఉపేక్ష. ఓకే. ఉదాహరణకు ఆనందం తీసుకుందాం. అన్ని రకాల ఆనందాలు మంచివి కావు. భగవానుడిలా అంటారు,
ఒక రకమైన ఆనందాన్ని అనుసరిస్తున్నప్పుడు మీలో అకుశల మానసిక గుణాలు అంటే లోభం, ద్వేషం, భ్రమ వంటివి పెరిగి, కుశల గుణాలు అంటే స్మృతి, కరుణ, జ్ఞానం వంటివి తగ్గుతే ఆ ఆనందాన్ని అనుసరించకూడదు. అర్థమైంది. ఉదాహరణకు, ఇతరులను కించపరిచి లేదా ఎగతాళి చేసి ఆనందం పొందడం లాంటిది. అది తాత్కాలికంగా ఆనందాన్నిచ్చినా మనలో క్రూరత్వాన్ని, అహంకారాన్ని పెంచుతుంది. సరిగ్గా అలాంటి ఆనందం అకుశల గుణాలను పెంచుతుంది. అదే ధ్యానం చేయడం వల్ల లేదా ఇతరులకు సహాయం చేయడం వల్ల కలిగే ఆనందం కుశల గుణాలను పెంచుతుంది. కాబట్టి దానిని అనుసరించవచ్చు. ఇప్పుడు ఆశ్చర్యకరమైన విషయానికి వద్దాం. దుఃఖం విషయంలో కూడా ఇదే సూత్రం వర్తిస్తోంది. దుఃఖాన్ని అనుసరించడమా? ఇది వినడానికే వింతగా ఉందే. సాధారణంగా మనం దుఃఖం నుండి పారిపోవాలని చూస్తాం కదా. కాని ఆలోచించండి, స్నేహితుణ్ణి బాధపెట్టేలా మాట్లాడాక రాత్రిపూట మనసులో కలిగే ఆ గిల్ట్, ఆ బాధ, పశ్చాత్తాపం, అదే ఒక రకమైన అనుసరించదగిన దుఃఖం. ఎందుకంటే ఆ బాధే మనల్ని రేపొక మంచి స్నేహితుడిగా మారుస్తుంది. అది మనలో వినయాన్ని, బాధ్యతను పెంచుతుంది. అంటే అది కుశల గుణాలను పెంచుతోంది. అవును. కాబట్టి దాన్ని అనుభవించడం, దాని నుండి నేర్చుకోవడం అవసరం. అదే అయ్యో నా బతుకేయింత అని నిస్సహాయతతో, ఆత్మజాలితో కూడిన దుఃఖం వల్ల ఏమీ మారదు. అది మనల్ని ఇంకా బలహీనపరుస్తుంది. అది అనుసరించకూడని దుఃఖం. వావ్! ఇది చాలా లోతైన విషయం. అంటే ఒక భావన మంచిదా లేదా చెడ్డదా అని ముద్రవేయడం కంటే, ఈ భావనను అనుసరించడం వల్ల నాలో ఎలాంటి మానసిక మార్పులొస్తున్నాయి, ఇది నన్నొక మంచి వ్యక్తిగా, ఒక స్పష్టమైన వ్యక్తిగా మారుస్తుందా, లేదా చెడ్డ వ్యక్తిగా, గందరగోళంలోన్న వ్యక్తిగా మారుస్తుందా అని ప్రశ్నించుకోవాలి. ఇది ఒక మానసిక వ్యాయామం లాంటిది. ఖచ్చితంగా. అదే వివేచన. ఉపేక్ష అంటే తటస్థ భావనల విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది. కొన్నిసార్లు ఉదాసీనత లేదా ఏమీ పట్టనట్టు ఉండటమనేది నిర్లక్ష్యానికి, సోమరితనానికి దారితీయవచ్చు. అది అకుశలమైనది. మరోవైపు ధ్యానంలో కలిగే ప్రశాంతమైన ఉపేక్ష మనసును సమస్థితిలో ఉంచి జ్ఞానాన్ని పెంచుతుంది. అది కుశలమైనది. ఈ రెండు రకాల పద్ధతి మన అంతర్గత ప్రపంచానికి ఒక దిక్సూచిలా పనిచేస్తుంది. కాని శక్రుడు దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాడు. ఒక భిక్షువు యొక్క రోజువారీ జీవితానికి, అతని నియమాలకు, అతని ప్రవర్తనకు ఇది ఎలా వర్తిస్తుందని అడుగుతాడు. అవును. భగవానుడు ఈ వివేచన పద్ధతిని జీవితంలోని ఇతర రంగాలకు కూడా విస్తరిస్తారు. ఇది కేవలం మానసిక స్థితులకే పరిమితం కాదు. మొదట నీతి అంటే ఎథిక్స్ గురించి చూద్దాం. మన శారీరక ప్రవర్తన, మన మాట మరియు మన అన్వేషణ అంటే మనం దేనికోసం వెతుకుతామో అవన్నీ రెండు రకాలుగా ఉంటాయి. ఉదాహరణకు, శారీరక ప్రవర్తనను ఎలా విభజించాలి? ఒక నిర్దిష్ట శారీరక చర్యను అనుసరించడం వల్ల మీలో అకుశల గుణాలు అంటే కోపం, హింస, పేరాస వంటివి పెరిగి కుశల గుణాలు తగ్గితే ఆ ప్రవర్తనను అనుసరించకూడదు. ఓకే. దీనికి విరుద్ధంగా జరిగితే దానిని అనుసరించవచ్చు. అదే సూత్రం వాక్కుకు కూడా వర్తిస్తుంది. అబద్ధం చెప్పడం, కఠినంగా మాట్లాడడం, చాడీలు చెప్పడం వంటివి అకుశల గుణాలను పెంచుతాయి. నిజం. మాట్లాడటం, ప్రేమగా మాట్లాడటం కుశల గుణాలను పెంచుతాయి. మరి ఇంద్రియ నిగ్రహం సంగతేంటి? ఇది వినగానే చాలా కఠినంగా అనిపిస్తోంది. మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఎన్నో చూస్తాం, వింటాం, వాటన్నిటినీ ఎలా నియంత్రించాలి? ఈ రోజుల్లో, ఈ 2026లో నోటిఫికేషన్లు, అంతులేని ఫీడ్ల మధ్య ఇంద్రియ నిగ్రహమంటే మనల్ని మనం ఒక గదిలో బంధించుకోవడమేనా? అద్భుతమైన ప్రశ్న. ఇక్కడ కూడా నియంత్రణ అంటే అణిచివేయడం కాదు. మరి వివేచనతో ఎంచుకోవడం. ఇది షట్టర్లు మూసుకోవడం కాదు. మనం ఏ కిటికీ నుండి చూడాలో ఎంచుకోవడం. కంటికి కనిపించే రూపాలు, చెవికి వినిపించే శబ్దాలు, నాలుకకు రుచులు, మనస్సుకు ఆలోచనలు. ఇవన్నీ రెండు రకాలు. ఏ రకమైన వార్తలను చదవడం వల్ల మనలో ఆందోళన, ద్వేషం పెరుగుతాయో వాటిని అనుసరించకూడదు. ఏవి మనకు జ్ఞానాన్ని, స్ఫూర్తిని ఇస్తాయో వాటిని అనుసరించాలి. అంటే మనం ఏ సోషల్ మీడియా అకౌంట్లను ఫాలో అవ్వాలి, ఏ యూట్యూబ్ వీడియోలు చూడాలి, ఏ మనుషులతో సమయం గడపాలి, ఇవన్నీ కూడా ఇంద్రియ నిగ్రహంలో భాగమే అన్నమాట. అవును. ఏది మనలో శాంతాన్ని, కరుణను పెంచుతుందో దాన్ని ఎంచుకోవడం, ఏది మనలో కోరికను, అసంతృప్తిని రేకెత్తిస్తుందో దాని నుండి మనసును మళ్లించడం. ఖచ్చితంగా. అదే ఆధునిక ఇంద్రియ నిగ్రహం. ఇది ఒక నిరంతర అభ్యాసం. ప్రతి క్షణం మనల్ని మనం గమనించుకుంటూ ఉండాలి. చివరికి శక్రుడు భగవానుడు చెప్పిన సంక్షిప్త వ్యాఖ్య యొక్క వివరణాత్మక అర్థాన్ని
నేను గ్రహించాను అని సంతృప్తి చెందుతాడు. అంటే ప్రతి చర్య, ప్రతి మాట, ప్రతి ఆలోచన యొక్క ప్రభావాన్ని గమనిస్తూ కుశల మార్గాన్ని ఎంచుకోవడమే సంఘర్షణ నుండి బయటపడే మార్గం. ఆ వివేచనతో కూడిన ఎంపికే ప్రపంచ అనే ఆలోచనల విస్తరణను ఆపి సంఘర్షణ యొక్క మూలాన్ని ఛేదిస్తుంది. కాబట్టి ఈ అద్భుతమైన సంభాషణ నుండి మనం నేర్చుకోవలసినది ఏమిటి? సంఘర్షణ యొక్క మూలాలు బయట శత్రువులలో కాకుండా మనలోనే, మన అసూయ మరియు పిసినారితనంలో ఉన్నాయని అర్థమవుతోంది. అయితే వాటికి కూడా మూలం మన మనస్సు విషయాలను నాది, పరాయి, ఇష్టం, అయిష్టం అని విభజించి వాటిపై కథలు అల్లే ప్రపంచ అనే అలవాట్లో ఉంది. సరిగ్గా. దీనికి పరిష్కారం భావాలను లేదా ఆలోచనలను బలవంతంగా అణచివేయడం కాదు. ప్రతి క్షణం ఒక శాస్త్రవేత్తలా మనల్ని మనం గమనించుకోవడం. నేను అనుసరిస్తున్న ఈ ఆలోచన, ఈ మాట, ఈ చర్య ఇది నాలో మరియు ఇతరులలో మంచిని, స్పష్టతను, శాంతాన్ని పెంచుతుందా లేదా చెడును, గందరగోళాన్ని, సంఘర్షణను పెంచుతుందా అని నిరంతరం ప్రశ్నించుకోవడం. ఇది ఒక గమ్యం కంటే ఒక ప్రయాణం లాంటిది. అవును, ప్రతిరోజూ ప్రతి క్షణం చేసే అభ్యాసం. ఈ విశ్లేషణ ఒక తుది ఆలోచనను రేకెత్తిస్తుంది. ఈ సూత్రం ప్రకారం కుశల గుణాలు అంటే స్మృతి, కరుణ, జ్ఞానం వంటివి. ఒకరి దైనందిన ఆధునిక జీవితంలో ఆధ్యాత్మిక సందర్భానికి ఆవల వారు తమ కుశల గుణాలుగా వేటిని పరిగణించాలి? మంచి ప్రశ్న. అది సహనం కావచ్చు, సృజనాత్మకత కావచ్చు, లేదా కేవలం నిశ్శబ్దంగా వినగలగడం కావచ్చు. మన శ్రోతలు తమ వ్యక్తిగత కుశల గుణాలుగా వేటిని నిర్వచించుకోవాలి మరియు ఈ రెండు రకాల పద్ధతిని ఉపయోగించి వాటిని తమ జీవితంలో ఎలా పెంపొందించుకోవాలి?